తెలంగాణ గడ్డ మీద ఒక దళిత మహిళ రేప్ అవుతుంది. దాని మీద ఎక్కడ ప్రస్తావన లేకపో ప్రస్తావన రాకపో ఎంత దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయి తెలంగాణలో. మహిళామూర్తులు మాత్రము సంకల్పాలు పెట్టుకున్న మహిళామూర్తులను అడుగుతున్నా, ఎస్పెషల్లీ అంధకార పక్షానికి ఠేకాదారి తీసుకున్న ఆ మహిళలను అడుగుతున్నా, ఏమాయ మీ రోషం? మీ ఆర్ట్ ఎక్కడ కనబడతలేదు? ఏ ఆర్టిస్టు ప్రోత్సహిస్తలేడా? ఈ గంభీరమైన ఆరోపణ ఏం మాట్లాడతారు? మళ్ళా ఇంత పెద్ద గంభీరమైన ఆరోపణ వచ్చింది. మళ్ళా మిస్ వరల్డ్ కాంపిటీషన్ చేసిన ఆ స్టేట్మెంట్ కరెక్టా, లేకపోతే మిల్లా మ్యాగీ భావోద్వేగమై బాధ్యతతో మాట్లాడిన మాటలు కరెక్టా? యంగ్ జనరేషన్స్ కి మీ పీకుడు రాజకీయాల కోసం మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్టు? మీ రాజకీయ లక్షణాలు ఏడాక కరెక్టు అని అన్నట్టున్నా. లక్షల కొరకే మీ రాజకీయ లక్షణాల ఆర్టిస్టులు లేకపోతే మీరు ఆర్టులు వేయలేరా? ఆ ఆర్టిస్టులు ఎవరు? ఆ ఆర్టులు ఎవరు? కేవలం దీని మీద మాట్లాడింది ఎవరు అని అంటే ప్రతిపక్ష బోర్డైనా నేను దాని మీద ఇలా స్పందించి మాట్లాడు. దీని మీద మాట్లాడింది ఎవరని ఉన్నారు అని అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ కేని కేటీఆర్ మాట్లాడింది. కరెక్ట్ కదా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే వేరే కనబడతలేదా?